హాయ్ ఎవరీవన్, మెగా డిఎస్సి 2025 స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా ఈరోజు మనం ఒక 5 ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాం. దీంతోపాటు గత వీడియోలో అడిగిన 5 ప్రశ్నలకి మళ్ళా ఒకసారి మనం రీకాల్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నలోకి కానీ వెళ్తే 6వ ప్రశ్న, తమ శరీరం వెలుపల ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి తీసుకునే జీవులకు ఉదాహరణ. 1 బ్రెడ్ మోల్డ్, 2 ఈస్ట్, 3 పుట్టగొడుగులు, 4 అమీబా. ఇప్పుడు మనం వీటిలో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 2, 3, 4. ఆప్షన్ బి 1, 2, 3, 4. ఆప్షన్ సి 1, 3, 4. ఆప్షన్ డి 1, 2, 3. జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ఆన్సర్ని ఈజీగా దీనికి ఐడెంటిఫై చేయొచ్చు. శరీరం వెలుపల ఆహార పదార్థాలని జీర్ణం చేసే జీవులకి ఉదాహరణ అడిగాడు ఇక్కడ. ఆన్సర్ ఈజ్ 1, 2, 3. అంటే బ్రెడ్ మోల్డ్, ఈస్ట్, పుట్టగొడుగులు అనేవి శరీరానికి వెలుపలే ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి తీసుకుంటాయి. అందుకే వీటిని విచ్ఛిన్నకారులు అని అంటారు, పూతికాహారులు అని కూడా అంటారు వీటిని. అమీబా ఆహారాన్ని మిథ్యాపాదాల సహాయంతో శరీరం లోపలికి తీసుకుని ఆహార రిక్తికలో దాన్ని జీర్ణం చేసుకోవడం అనేది జరుగుతుంది అమీబా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. పంటి చిగుళ్లలో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం ఏ వ్యాధి లక్షణం? ఆప్షన్ ఏ గాయిటర్, ఆప్షన్ బి స్కర్వీ, ఆప్షన్ సి దంతక్షయం, ఆప్షన్ డి బెరిబెరి. ఇది డైరెక్ట్గా అడిగినటువంటి బిట్టే. ఇది 6th క్లాస్ లెసన్ని బేస్ చేసుకుని ఇవ్వబడినటువంటి బిట్టు. చాలా ఈజీ బిట్టు, డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలిగే బిట్టు. ఆన్సర్ మీ అందరికీ తెలుసు, ఆన్సర్ ఈజ్ స్కర్వీ. క్వశ్చన్ నెంబర్ 8. బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం ఏ వ్యాధి లక్షణం? ఆప్షన్ ఏ గాయిటర్, ఆప్షన్ బి రికెట్స్, ఆప్షన్ సి దంతక్షయం, ఆప్షన్ డి బెరిబెరి. ఇవి విటమిన్లకు సంబంధించి 6th క్లాస్లో మనకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ని బేస్ చేసుకుని మనకు ఈసారి డిఎస్సిలో బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ టేబుల్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి. చదివితే ఇట్లాంటి బిట్లను తక్కువ సమయంలో మనం టైం సేవ్ చేసుకుని ఆన్సర్ చేయగలిగేటువంటి బిట్లు ఇవి. ఆన్సర్ బెరిబెరి. బెరిబెరి వ్యాధి యొక్క లక్షణం బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం బెరిబెరి వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మక్కి మొక్కజొన్న రోటీని సాధారణంగా ఏ రాష్ట్రం వారు ధాన్యం యొక్క పదార్థంగా ఆహారంలో తీసుకుంటారు? ఇది కూడా 6th క్లాస్కి సంబంధించినటువంటి బిట్టే. 6th క్లాస్ జనరల్ సైన్స్ ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి బిట్ ఇది. ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. 6th క్లాస్లో మనకు ఒక టేబుల్ అనేది వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఆహారపు అలవాట్లు అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో మనకు ఈ ఆన్సర్ అనేది ఉంది. ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చి పంజాబ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆహారపు అలవాట్లకు సంబంధించి ఒక టేబుల్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆహారపు అంశాలు, ఆహార పదార్థాల పేర్లు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కాస్టిక్ సోడా రసాయన నామం. డైరెక్ట్ బిట్. కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ బి సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ సి కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ డి సోడియం హైడ్రాక్సైడ్. కాస్టిక్ సోడాకి మరొక పేరుంది. ఆ పేరు ఏంటనేది నేరుగా అడగడం జరిగింది. ఇది కూడా 6th క్లాస్ ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి బిట్టే. ఆన్సర్ ఆప్షన్ డి సోడియం హైడ్రాక్సైడ్.
ఇది ఈరోజు 5 ప్రశ్నలు. గత వీడియోలో అడిగినటువంటి 5 ప్రశ్నలను కూడా మరొకసారి అడుగుతాను. మీకు తెలుసా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ బిట్స్ని అడగటం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. క్రింది సంఘటనలలో సరైన దానిని గుర్తించండి. 1. కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరం లేనప్పుడు మొక్క పత్రరంధ్రాలను మూసివేస్తుంది. 2. పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం రక్షక కణాల మీద ఆధారపడి ఉంటుంది. 3. రక్షక కణాలు కుచించుకుపోయినప్పుడు పత్రరంధ్రాలు మూసుకుంటాయి. 4. వేర్ల ఉపరితలం ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్స్ కానీ చూస్తే ఆప్షన్ ఏ 1, 2, 4, ఆప్షన్ బి 2, 3, 4, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 1, 2, 3, 4. మొదటి వీడియో చూస్తే మీకు రైట్ ఆన్సర్ ఏంటనే తెలుస్తుంది. నెక్స్ట్ రెండవ క్వశ్చన్కి కానీ వెళ్తే పటంలో ఏబి భాగాలను గుర్తించండి. ఇక్కడ ఒక పటం ఇచ్చారు, దాంట్లో ఏబి భాగాలను గుర్తించమన్నాడు. ఆప్షన్ ఏ పోషక కణజాలం, బి దారువు. ఆప్షన్ బి ఏ దారువు, బి పోషక కణజాలం. ఆప్షన్ సి ఏ దారువు, బి పత్రదళం. ఆప్షన్ డి ఏ పోషక కణజాలం, బి పత్రదళం. థర్డ్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియలో కింది సంఘటన జరగదు. ఆప్షన్ ఏ పత్రహరితం ద్వారా కాంతి శక్తి శోషణం చెందడం. ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్ పిండి పదార్థంగా ఆక్సీకరణం చెందడం. ఆప్షన్ సి కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం. ఆప్షన్ డి నీటి అణువులు హైడ్రోజన్ ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందడం. జరగని సంఘటన ఏంటని అడిగాడు. ఆన్సర్ ధ్రువీకరణ. KOH గల గాజు జాడీలోని మొక్క పత్రాన్ని అయోడిన్తో పరీక్ష చేసినప్పుడు పత్రం నీలి నలుపు రంగులోకి మారదు. కారణం KOH గాజు జాడీలోని కార్బన్ డయాక్సైడ్ను శోషించుకుంటుంది. ఆప్షన్స్ ధ్రువీకరణ సరైంది, కారణం సరైంది కాదు. ఆప్షన్ బి ధ్రువీకరణ సరైంది కాదు, కారణం సరైనది. ఆప్షన్ సి ధ్రువీకరణ కారణం రెండూ సరైనవి, కారణం ధ్రువీకరణ యొక్క సరైన వివరణ. ఆప్షన్ డి ధ్రువీకరణ కారణం రెండూ సరైనవి, కారణం ధ్రువీకరణ యొక్క సరైన వివరణ కాదు. కిరణజన్య సంయోగ క్రియకు X అవసరం లేనప్పుడు Yని మూసివేస్తుంది. Y మూసుకోవడం తెరుచుకోవడం Z ద్వారా జరుగుతుంది. XY Zలను గుర్తించండి. ఆప్షన్ ఏ X రక్షక కణాలు, Y పత్రరంధ్రాలు, Z హరిత రేణువు. ఆప్షన్ బి X ఆక్సిజన్, Y పత్రరంధ్రాలు, Z రక్షక కణాలు. ఆప్షన్ సి X నీరు, Y పత్రరంధ్రాలు, Z హరిత రేణువు. ఆప్షన్ డి X కార్బన్ డయాక్సైడ్, Y పత్రరంధ్రాలు, Z రక్షక కణాలు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.